హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అలో టీవీ ఎలక్షన్ స్పెషల్. అనంతపురం జిల్లాలో రాజకీయంగా ప్రాధాన్యత గల అసెంబ్లీ నియోజకవర్గాల్లో రాప్తాడు ఒకటి. గత ఎన్నికల్లో జిల్లాలో అధిక స్థానాలు గెలుచుకున్న తెలుగుదేశం పార్టీ రాప్తాడు స్థానాన్ని కూడా దక్కించుకుంది. టీడీపీ తరపున పోటీ చేసిన పరిటాల సునీత ఇక్కడ విజయం సాధించారు. వైసీపీ నేత తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై ఆమె గెలుపొందారు. వరుసగా 2 సార్లు ఓడిపోయినా ఈసారి ఎలాగైనా గెలవాలని భావిస్తూ గట్టి ప్రయత్నం చేస్తున్నారు తోపుదుర్తి. మరోవైపు ఈసారి గెలిచి రాప్తాడులో హ్యాట్రిక్ కొట్టాలని సునీత పట్టుదలతో ఉన్నారు. ఈ నేపథ్యంలో రాప్తాడులో గెలుపు ఎవరిని వరిస్తుంది అనేది ఉత్కంఠగా మారింది. అనంతపురం జిల్లాలో రాజకీయ ఆసక్తి రేపుతున్న నియోజకవర్గమైన రాప్తాడు 2008 నియోజకవర్గ పునర్విభజనలో భాగంగా కొత్తగా ఏర్పడింది. అంతకుముందు పెనుగొండలో కొన్ని మండలాలు, అనంతపురంలోని కొన్ని మండలాలు కలిసి ఈ నియోజకవర్గం ఏర్పడింది. ఆత్మకూరు, రాప్తాడు, కనగానపల్లి, సీకేపల్లి, రామగిరి, అనంతపూర్ రూరల్ మండలాలు ఈ సెగ్మెంట్ పరిధిలో ఉన్నాయి. ఇక్కడి ఓటర్లు దాదాపు 1,65,000. 2009లో ఇక్కడ తొలిసారి ఎన్నికలు జరగ్గా టీడీపీ నుంచి బరిలో దిగిన పరిటాల సునీత కాంగ్రెస్ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై కేవలం 1700 ఓట్లతో గెలుపొందారు. ఇక 2014లో ప్రకాష్ రెడ్డి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయగా టీడీపీ నుండి పోటీ చేసిన సునీత తన ఆధిక్యత పెంచుకుని దాదాపు 8,000 ఓట్లతో గెలుపొందారు. మరోసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని సునీత ఎలాగైనా విజయం సాధించి అసెంబ్లీలో అడుగు పెట్టాలని తోపుదుర్తి భావించడంతో ఇక్కడ రాజకీయం ఆసక్తికరంగా మారింది. దీనికి తోడు రాష్ట్ర స్థాయిలో ప్రధాన పార్టీలు అనంతపురం జిల్లాలో మెజారిటీ సాధించాలని భావించడం కూడా అభ్యర్థులకు టెన్షన్ పుట్టిస్తోంది. 2009 నుంచి వరుసగా 2 సార్లు గెలిచిన సునీత ప్రజలకు అందుబాటులోనే ఉంటారు. అయితే మంత్రిగా ఎన్నికైన తర్వాత ఆమె కార్యకర్తలకు దూరమయ్యారన్న వాదన వినిపిస్తోంది. గత ఎన్నికల్లో సునీతపై ప్రకాష్ రెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. వరుసగా 2 సార్లు ఓడిన నియోజకవర్గంలో ఆయనకు పట్టు మాత్రం తగ్గలేదు. అయితే ఆయన దూకుడు వలన కొంత ప్రతికూలత ఎదుర్కొంటున్నారు. అన్నీ అదే వైసీపీ బలమని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. ఇలా ఇద్దరూ బలంగా ఉండటం పోటీపై ఆసక్తి పెంచుతోంది. నియోజకవర్గంలోని మొత్తం ఓటర్లలో బీసీ, ఎస్సీ, రెడ్లు సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. అయితే పెనుకొండ నుంచి రామగిరి, కనగానపల్లి, సీకేపల్లి మండలాలు రాప్తాడులో కలిశాయి. ఈ మండలాల్లో పరిటాల కుటుంబానికి గట్టి పట్టుంది. దాదాపు 25 ఏళ్లుగా ఇక్కడ వారిదే హవా. ఇదే టీడీపీకి కలిసొస్తుంది. మరోవైపు రాప్తాడు, అనంతపురం రూరల్లో పట్టు ఉండటం వైసీపీకి కలిసొస్తుంది. దీనికి తోడు రెడ్డి సామాజిక వర్గం ఓట్లు కూడా ఉండటంతో ఈసారి గెలుపు ఖాయమని వైసీపీ భావిస్తోంది. అయితే తాము చేసిన అభివృద్ధి నియోజకవర్గ ప్రజల్లో తమ కుటుంబం పట్ల ఉన్న నమ్మకం గెలిపిస్తాయని టీడీపీ భావిస్తోంది. అయితే ప్రకాష్ రెడ్డి కూడా నియోజకవర్గంలో బలం పెంచుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. మొదట ఆయనకు టికెట్ రాదనుకున్నా చివరకు జగన్ ఆయన వైపే మొగ్గు చూపారు. రాప్తాడులో టీడీపీ, వైసీపీ తరపున పరిటాల సునీత, తోపుదుర్తి ప్రకాష్ పోటీ పడబోతున్నారు. జనసేన, కాంగ్రెస్ వంటి పార్టీలు పోటీ చేసినా వారి పాత్ర నామమాత్రమే. ప్రధాన పోటీ టీడీపీ, వైసీపీల మధ్యనే ఉండనుంది. ముచ్చటగా మూడోసారి తలపడుతున్న పాత ప్రత్యర్థుల్లో ఎవరు పైచేయి సాధిస్తారు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది. గత ఎన్నికల్లో సునీత 7,000 పైచిలుకు ఓట్లతో గెలుపొందారు. జిల్లాలో టీడీపీ గాలి బలంగా ఉండడంతో పాటు నియోజకవర్గంలో వ్యక్తిగతంగా పరిటాల కుటుంబానికి ఉన్న బలం కారణంగా సునీత గెలుపు సులువైంది. అయితే ఈసారి అనంతపురం జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టిన జగన్ అన్ని నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అందులో భాగంగా రాప్తాడులో విజయం సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ప్రకాష్ రెడ్డి వర్గం అన్ని గ్రామాల్లో తిరుగుతూ గెలుపు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఇక్కడ జనసేన కూడా పోటీ చేయబోతోంది. పవన్ సామాజిక వర్గ ఓటర్లు కొంతవరకు ఉన్నారు. అలాగే అనంతపురం జిల్లాపై పవన్ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న నేపథ్యంలో ఆ పార్టీ ఏ మేరకు బలం చూపుతుంది అనేది ఆసక్తికర అంశంగా మారుతోంది. గత 2 పర్యాయాలు గెలవడం, నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉండటం, అలాగే కుటుంబానికి మద్దతుగా ఉండే ఓటు బ్యాంకు తనకు కలిసొస్తాయని సునీత భావిస్తున్నారు. అయితే 10 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్న పరిటాల సునీత పెద్దగా అభివృద్ధి చేయకపోవడం తనకు లభిస్తుందని, ప్రజల్లో మద్దతు బాగా పెరుగుతుందని వైసీపీ నేతలు చెబుతున్నారు. మరోవైపు జనసేన కూడా గట్టి పోటీకి సిద్ధపడటంతో రాప్తాడు ఫలితంపై అందరిలోనూ ఉత్కంఠ రేగుతోంది.